हेलो दोस्तों, आपको दिखाएगा वो क्या फोर्ट है, अगोरा फोर्ट है। हमको दिखाएगा, हमको बड़ा भाई है। डू लाइक सब्सक्राइब शेयर, ठीक है। लव यू ब्रो, बाय। ఈ రోజు అయితే నేను గోవాలో ఓల్డ్ సెంట్రల్ జైలుకి అయితే వచ్చినాను. మీకు సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ గోవాలో మీకు చూపిస్తాను. ఈ రోజు నేను చూస్తుండొచ్చు. అక్కడైతే టికెట్ అనేది ఎంట్రీ ఉంటుంది. సో టికెట్ అయితే 25 రూపీస్ అయితే టికెట్ ఎంట్రీ తీసుకుంటారు. సో టికెట్ ఎంట్రీ తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర అయితే ఆ టికెట్ అనేది చెక్ చేయించుకొని మనము ఇన్సైడ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తుండొచ్చు ఎంత గ్రీనరీగా ఉంది అని. మొత్తము ఫుల్ గ్రీనరీ అయితే, వర్షాలు అయితే చాలా బాగా వస్తుంది. అయితే నేను గోవా సెంట్రల్ జైలుకి వచ్చినాను. సో గోవాలో సెంట్రల్ జైలు చూస్తారా ఒకసారి మీకు చూపిస్తాను. గోవా సెంట్రల్ జైలు చూడండి ఎలా ఉంది అనేసి. నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా వీడియోలు తీయగలను. ఇక్కడైతే మొత్తం ఫుల్ రష్గా ఉంది. ఈరోజు వర్షం అయితే బాగా పడింది నైట్ నుంచి. ఇక్కడ వర్షంలో అయితే నేను ఎక్కడ బయటకు రాలేను. సో ఇప్పుడైతే వర్షం తగ్గింది కాబట్టి బయటకు వచ్చినాను. చూస్తూ ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండారు. కానీ సీజన్ కాదు, సీజన్లో కాకపోయినా కూడా జనాలు అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఎప్పుడు చూడడం ఉండే ఉంటారు. చూస్తుండొచ్చు, అక్కడే ఉండేది ఓల్డ్ సెంట్రల్ జైల్ అని. చూడొచ్చు, సెంట్రల్ జైల్ అనేది అప్పుడు ఉండింది. సో ఈ సెంట్రల్ జైల్ అప్పుడు వచ్చి ఇక్కడ ఖైదీలను ఇక్కడ పెట్టేవాళ్ళు. సో ఇక్కడ ఖైదీని పెట్టే టైంలో అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటా ఉండే. ఈ వాటర్ ఉంటే వాళ్ళు బయటికి రాలేరు, తప్పించుకొని ఎక్కడికి పోలేరు. ఇప్పుడైతే షిఫ్ట్ చేసిండారు. ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం ప్లేస్ ఉంది కదా ఇదంతాను. అప్పుడు వాటర్ నిండిపోయింది, ఇప్పుడైతే వాటర్ లేదు. వాటర్ మొత్తం తీసేసిండారు ఇప్పుడైతే. ఎందుకంటే సెంట్రల్ జైల్ని వేరే చోటికి కొత్తగా నిర్మించి అక్కడ షిఫ్ట్ చేసిండారు ఖైదీలంతా. ఇది ఓల్డ్ గోవాలో సెంట్రల్ జైల్ అంటారు చెప్పేది. ఇదైతే ఇప్పుడు ఎగ్జిబిషన్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడైతే నేను లోగా ఎంట్రీ అవుతా ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే మీరు అక్కడ చూసారు కదా ఫొటోస్ అంతాను. సో అవంతా ఓల్డ్ గోవాలో అంటే ఎప్పుడు ఎలా ఉండింది సెంట్రల్ జైల్ అని చెప్పేసి. ఇక్కడ ఒక గుడి కూడా ఉండింది, ఆ గుడిని కూడా తీసి పెట్టేసి. ఇక్కడైతే చూడొచ్చు, ఇది ఖైదీని బంధించేదానికి ఇక్కడ వాళ్ళు పెట్టినింది ఒక గుహలాగా. సో ఇప్పుడైతే అది గ్రిల్ అనేది లేదు, మొత్తం తీసేసినారు బ్యారిగేట్లు అంతాను. ఇది మొత్తము ఓల్డ్ సెంట్రల్ జైలే. ఈ ప్లేసెస్ అయితే మీరు చూడొచ్చు, ఓల్డ్ సెంట్రల్ జైలు ఎలా ఉంది అని చెప్పేసి. సో ఎక్కడ చూడడం మొత్తం పెద్ద కాంపౌండ్లే పెట్టినారు, ఎందుకంటే చుట్టూ బీచ్ వాటర్ ఉంది కాబట్టి ఎక్కడికి తప్పించుకొని పోలేరు. ఇది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ కూడా మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఇక్కడ లైట్ హౌస్ ఉంది. ఇదైతే
ఎక్కువగా ఖైదీల్ని తీసుకొని వచ్చి ఈ అండర్ గ్రౌండ్ లో వేసి వాళ్ళ ఖైదీల్ని ఇక్కడ టార్చర్ పెట్టేవాళ్ళు ఎక్కువగా. అండర్ గ్రౌండ్ లో అంటే ఇది అండర్ గ్రౌండ్ లో సెల్లు ఎక్కువగా ఉంటాయి. లోగా అయితే చిన్న చిన్న రూమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం లాక్ చేసింటారు, బయటకి ఎవరిని వదలలేదు అని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం. ఇక్కడైతే కింద కనబడుతుంది కదా వాళ్ళకి, ఆ అండర్ గ్రౌండ్ లో చూపిస్తుంది కదా అండర్ గ్రౌండ్ అయితే. దీనిలోగా నుంచి వాళ్ళు అక్కడే ఊపిరాడేది, వాళ్ళకి గాలి అంతా మొత్తము దీని నుంచినే వాళ్ళకి సర్క్యులేట్ అవుతుంది. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ అంటే దీనిలోగానే ఇది కనపడుతుంది కదా చిన్న ఓపెన్ కేసు, ఇక్కడికి దీనిలోగా ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇక్కడైతే ఈడొక సెంట్రల్ జైలు అని చూడండి. ఈ సెంట్రల్ జైలు కూడాను మొత్తం ఇప్పుడు క్లోజ్ చేసేసిండారు. అయినా నేను ఇన్సైడ్ లో పోయి మీకు అది కూడా చూపిస్తాను. ఇదైతే మొత్తం దయాల కొంపు ఉన్నట్టుంది. అప్పుడైతే ఇక్కడే వాళ్ళు చాలా ఖైదీలంతా ఇక్కడే వాళ్ళు బంధించేవాళ్ళు ఎక్కువగా. ఇంకా ఇలా ఉంటుందన్నమాట, మొత్తం ఖైదీలకి రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం దీంట్లో వాటర్ ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ లో అయితే వాళ్ళు బయటకి ఎక్కడికి తప్పించుకొని పోలేరు అని చెప్పేసి కాంపౌండ్ అయితే మీరు చూస్తారు కదా ఎంత పెద్దగా ఉంది. ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కి పైకి రాలేరు. సో అక్కడ ఉండేది కూడా కాంపౌండ్ మీరు చూడొచ్చు, గమనించవచ్చు. సో అక్కడైతే కూడా బయటకు రాలేరు. ఇలా ఇదంతాను ఇది ఇంత పెద్ద సెంటర్ జైలు ఇది. సో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నంతను ఇక్కడ ఒకసారి వార్ అనేది జరిగింది. బాంబు అయితే ఎక్కువ వేసినారు ఇక్కడ. అంటే వేరే పక్క నుంచి వచ్చి ఈ పెద్ద పెద్ద షిప్పుల్లో వచ్చి బాంబు అయితే ఎక్కువ బాంబు వేసే టైంకి ఇక్కడ మొత్తం ఉండేదంతా పడిపోయింది బాంబు పడి. అప్పుడు ఏం చేసి వాళ్ళు ఇక్కడ చాలా సేఫ్టీ కాదు అని చెప్పి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసినారు అనమాట. ఇప్పుడైతే ఇది జస్ట్ ఎగ్జిబిషన్ లాగా దీన్ని పెట్టి ప్రపంచానికి అంటే ప్రతి ఒక్కరికి సెంటర్ జైలు ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ ఉంటారు. దీని గురించి మొత్తము మీకు చుట్టూ కనపడవచ్చు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కాంపౌండ్స్ ఉన్నాయంటే ఈ కాంపౌండ్స్ మొత్తము వాళ్ళు ఈ ఖైదీలు బయటకు పోకుండా వాళ్ళకి అంత దీనిగా అంటే సెక్యూరిటీగా చాలా పెట్టేస్తూ ఉంటారు. సెక్యూరిటీ చాలా పెట్టి వాళ్ళు ఇంత మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక బోన్ అంటే ఇక్కడ కూడా పెట్టినారు. సో ఇదైతే లేదు, గ్రిల్ అయితే తీసేసినారు. గ్రిల్ లేదు ఇంట్లో. ఇంత పెద్దగా ఉంది ఒక సెంట్రల్ జైలు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఖైదీలు ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇదైతే ఒక మార్క్ కనపడుతుంది కదా సేమ్ ఇక్కడ ఎలా ఉందో మీకు ఈ రౌండ్ షేప్ గా ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఇదైతే మూసేసినారు. అంటే ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క చోట్లోనూ మీకు కనబడుతుంది కదా మార్కు, అంటే క్లోజ్ చేసింది. ఇవంతా ఒక జైలు అన్నమాట, అంటే రూమ్ లాగా. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి ఏదో ఒకటే రెండు మాత్రమే వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేసినారు. ఇక్కడ చూడొచ్చు ఈడు కూడా ఒక సెంటర్ జైలు చూడండి. ఇక్కడైతే లాక్ చేసిండారు. సో లోగా వెళ్ళలేము ఇక్కడికి. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. లోగా ఇన్సైడ్ పోతే గుహలాగా ఉంటుంది. 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ రెండు కనబడుతుంది. ఇది కూడా గుహలాగా ఉంది. లాక్ అయితే చేసిండారు. లోగా ఎవరిని ఎంట్రీ చేస్తలేదు ఇప్పుడు. ఎక్కడ చూసినా కాంపౌండ్ చూడండి తెలుస్తుంది మీకు. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అక్కడ కనబడుతుంది కదా అది లైట్ హౌస్. సో ఆ లైట్ హౌస్ నుంచినే అంటే సెక్యూరిటీ అయితే ఎక్కువగా అక్కడే ఉంటా ఉంటారు. ఈ చుట్టూ ఈ మంది ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు కదా, ఇక్కడ ఉండే మంది ఎక్కడ ఉంటారో సో అక్కడంతా సెక్యూరిటీ అయితే టైట్ ఫోర్స్ ఎక్కువగా ఉండేది. అంటే ఖైదీల్ని ఇక్కడ వదిలేస్తూ ఉంటారు, ఏదైనా పని చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ తిరిగేవాళ్ళు. పైన అయితే సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంటా ఉండే. చాలా సేఫ్, ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి బయట తప్పించుకోపోలేరు. ఎందుకంటే ఇక్కడ ఉండే మొత్తము బీచ్ అంటే సముద్రము. ఆ సముద్రము పెద్దగా ఉండేదాని వల్ల వాళ్ళు ఎక్కడ పోయినా కూడా సముద్రంలోనే పడాలా. సముద్రంలో పడితే బయటికి రాలేరు. అందుకని ఇక్కడ వాళ్ళు ఈ సెంట్రల్ జైలుని నిర్మించింది. కానీ ఒకసారి ఇక్కడ వార్ జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వేరే తోటికి షిఫ్ట్ చేసిండారు. ఇప్పుడైతే సెంట్రల్ జైలు అయితే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడైతే ఎవరు లేదు. ఇప్పుడు మొత్తం వీళ్ళంతా షిఫ్ట్ చేసి వేరే చోటుకి మార్చేసిండారు. ఎందుకంటే ఇక్కడ ఖైదీలు ఎక్కువైనప్పటికీ ఇక్కడ అది వాళ్ళకి ప్లేస్ అనేది చాలలేదు, అందువల్ల ఇక్కడ షిఫ్ట్ చేసేసిండారు వీళ్ళు.
మీకు ఇక్కడ మొత్తం బీచ్ చూపిస్తాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బీచ్ ఎలా ఉంటుంది అని. हेलो दोस्तों, आपको दिखाएगा वो क्या फोर्ट है, अगोरा फोर्ट है। हमको दिखाएगा, हमको बड़ा भाई है, डू लाइक सब्सक्राइब शेयर, ठीक है। लव यू ब्रो, बाय।